అని చెప్పాడు. తన కుమారుడి అమాయకత్వం పోగొట్టడం ఎలాగో ఎంతకు అర్థం కాలేదు. కొడుకును చూసి బాధపడటం తప్ప ఏమి చేయలేకపోయేవాడు. ఒకసారి రామూర్తి చిన్ననాటి స్నేహితుడు చలపతి ఇంటికి వచ్చాడు. అతిథి మర్యాదలు అనంతరం షికారుకు బయలుదేరారు. రామూర్తి మాటల మధ్యలో తన కుమారుడు అమాయకత్వం చెప్పుకొచ్చాడు. చలపతి రామూర్తి వైపు చూసి, ఇదో సమస్యేనా అన్నాడు. మిత్రుడు తన ఇబ్బందిని తేలికగా తీసుకోవడం చూసి కంగు తిన్నాడు. చలపతి చిరునవ్వు నవ్వి, రామూర్తి, నువ్వు విష్ణు శర్మ అనే పండితుడి గురించి విన్నావా అన్నాడు. గుర్తులేదన్నాడు రామూర్తి. పంచతంత్ర కథలు సృష్టికర్త ఆయన్నే. అవే కాకుండా నేటి సమాజానికి సరిపడే మన చుట్టూ పరిస్థితులను ప్రతిబింబించే కథలు బాల సాహిత్యంలో ఇంకో ఎన్నో